వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. దాదాసాహెబ్ ఫాల్కే, సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి అందరూ కూడా కొనియాడేటువంటి ఒక గొప్ప ఆవిష్కర్త. అంటే భారతీయ సినిమా పుట్టుక ఆయనతోటే ముడిపడి ఉంది. అందుగురించే ఆయనకి దాదాసాహెబ్ అనే అందరూ కూడా ముద్దుగా పిలుచుకుంటారు. అది ఒక ఆయనకి బిరుదులాగా మారిపోయింది. ఫాల్కే ఆయన పేరిట మీద ఎంతోమంది అవార్డులు కూడా ఇస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇస్తుంది, అలాగే ప్రైవేటు వ్యక్తులు కూడా ఆయన పేరు మీద అవార్డులు ఇస్తూ ఉంటారు. అలాగే ఒక చలన చిత్రోత్సవం కూడా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అనేది కూడా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్ సాధ్యమైతే ఆ బయోపిక్లో ఫాల్కేగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే ఇప్పుడు అదే సర్వత్రా చర్చనీయాంశమవుతూ ఉంది. సో ఇప్పుడు బాలీవుడ్ అంతా కూడా ఈ దాదాసాహెబ్ ఫాల్కే క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు అని చెప్పేసి రాస్తూ ఉన్నారు. అక్కడ టాబ్లెట్స్ కానివ్వండి, అలాగే అక్కడ ఛానల్స్లో కానివ్వండి. 2 ఏళ్ల క్రితం ఎస్ఎస్ రాజమౌళి మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాని తన కుమారుడు కార్తికేయ, అలాగే వరుణ్ గుప్తా అనే మరో నిర్మాత, వాళ్ళిద్దరూ కలిసి ఆ సినిమాని నిర్మించబోతున్నారు అని చెప్పేసి ఆయన చెప్పాడు. దానికి నితీష్ అనేటువంటి ఇంకొక డైరెక్టర్ దాన్ని రూపొందించబోతున్నాడని కూడా చెప్పారు. అయితే అది ఇప్పుడు ఆ 2 ఏళ్ల క్రితం రాజమౌళి ఏదైతే చెప్పాడో ఆ విషయం ఇప్పుడు ఆ మేడ్ ఇన్ ఇండియా అనే సినిమా ఏదో కాదు, అది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ అని ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. నిజంగా అంటే ఈ పాన్ ఇండియా సినిమాలో అలాంటి పాత్రను, ఫాల్కే లాంటి పాత్రని చేసే నటుడు ఎవరై ఉంటారు ఏంటి అని చెప్పేసి చాలా కాలంగా చర్చలు నడుస్తూ వస్తున్నాయి, డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి ఆ అవకాశం తెలుగు నటుడైనటువంటి స్టార్ యాక్టర్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని వరిస్తే మాత్రం ఖచ్చితంగా అది తెలుగు వాళ్ళకి గర్వకారణం అవుతుందని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక నటుడుగా సో అతనిలో ఎంత ఈజు ఉందో, డైలాగ్స్ చెప్పడంలో అతను ఎంత ప్రావీణ్యత సంపాదించాడో మనలో చాలామందికి తెలిసిందే. పైగా తను అనేక భాషల్లో పట్టు ఉన్నటువంటి నటుడు కూడా. తెలుగు ఎంత బాగా మాట్లాడగలుగుతాడో మాతృభాష కాబట్టి, అలాగే తమిళం కానీ, కన్నడం కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, సో ఈ అన్ని భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడేటువంటి నేర్పు ఆయనకుంది. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఫాల్కే క్యారెక్టర్లో ఇముడుతాడా, ఆయన వయసు సరిపోతుందా లేదా అనేటువంటి ఒక్క అనుమానం మాత్రమే కొంతమందిలో ఉంది. కానీ ఏ పాత్రలోనైనా సరే తను ఇమిడిపోతానని చెప్పి, అంటే మొదట్లో లేత ముఖం ఉండేది, కానీ ఇప్పుడు తను ఎదిగిన నటుడు. RRR సినిమాలో అతను చూపించినటువంటి హావభావాలు కానివ్వండి, అతను ప్రదర్శించినటువంటి అభినయం కానివ్వండి, సో ఆయనకి ఎంతో గ్లోబల్ లెవెల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి. సో ప్రస్తుతం అతను 4 ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా వార్ 2 అనే సినిమా రేపు ఆగస్టు 14న రిలీజ్కి రెడీ అవుతోంది. అందులో తను విలన్గా మన ముందుకు రాబోతూ ఉన్నాడు. సో పైగా అది బాలీవుడ్లో అతను నేరుగా నటించినటువంటి మొట్టమొదటి సినిమా. హృతిక్ రోషన్ హీరో అయితే అతనికి ఆపోజిట్గా అతను ఢీకొనే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతూ ఉన్నాడు. సో దాని తర్వాత తను డ్రాగన్ అనే సినిమా చేస్తూ ఉన్నాడు. సో ఆ డ్రాగన్
మన కేజీఎఫ్ డైరెక్టర్ అనేటువంటి ప్రశాంత్ నీల్ ఆ సినిమాను రూపొందిస్తూ ఉన్నాడు. సో అలాగే దేవర 2 ప్రాజెక్టు పైప్ లైన్‌లో ఉంది. కొరటాల శివ డైరెక్షన్‌లో చేయాల్సినటువంటి సినిమా. అలాగే తమిళ డైరెక్టర్ అయినటువంటి నెల్సన్ దిలీప్ కుమార్ అతని దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించాడు. అది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మాణం కావాల్సి ఉంది. ఇలా 4 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా చేరితే అది 5వ సినిమా అవుతుంది. సో రాజమౌళి చెప్పినట్టు దాని టైటిల్ మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుందా? అంటే మేడ్ ఇన్ ఇండియా అంటే ఇండియా నుంచి తయారైనటువంటి సినిమాలు, ఆ సినిమాలకి మూల పురుషుడు, ఆద్యుడు దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఉద్దేశంతోటే ఆ టైటిల్ పెడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ సినిమాతోటి ఇప్పటికే నటుడుగా ఆ RRR తోటి తనకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు, అలాగే ఈ మధ్యలో వచ్చినటువంటి రీసెంట్ సినిమా దేవర సినిమాతో వచ్చినటువంటి ఆ కీర్తి కానివ్వండి. ఇప్పుడు అది గనక ఈ బయోపిక్ గనక సాధ్యమైతే ఖచ్చితంగా ఆయన కీర్తి కిరీటంలో జూనియర్ ఎన్టీఆర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్టే అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి చూద్దాం. ఇప్పుడు రేపు వార్ 2 అనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాతోటి ఆయన ఇమేజ్ మరింత బాగా పెరుగుతుందని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి కలలలో సాఫల్యం చేస్తూ ఈ దాదాసాహెబ్ ఫాల్కే క్యారెక్టర్లో ఆయన ఎలా ఇమిడిపోతాడు, ఏంటి, అసలు ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుంది అనే విషయాల్ని మనం త్వరలో తెలుసుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.